హాయ్ అండి. మనకి పవర్ మీద ప్రాబ్లం ఇచ్చినట్లయితే ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇలా ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ 2 to the power of x minus 1 2 to the power of x minus 1 ని మనం 2 to the power of x into 2 to the power of minus 1 గా రాసుకుంటాం. అట్లాగే ప్లస్ 2 to the power of x ప్లస్ 2 to the power of x plus 1 అంటే 2 to the power of x into 2 to the power of 1 equal 224. ఇక్కడ 2 to the power of 2x ని కామన్ తీస్తాం. 2 to the power of x కామన్ తీస్తే 2 to the power of minus 1 ని మనం 1/2 గా రాసుకుంటాం. ప్లస్ 2 to the power of x కామన్ తీసాం కాబట్టి 1 మిగిలింది. ప్లస్ 2 to the power of 1 అంటే 2 224. 2 to the power of x into 1/2 plus 1 plus 2 అంటే LCM వచ్చేసరికి 2 1 plus 2 plus 2 into 2 4 equal 224. 2 to the power of x into 1 plus 2 plus 4 equal 7 7/2 equal 224. 2 to the power of x equal ఈ 7/2 అనేది ఇటువైపు వచ్చేటప్పటికి 224 into 2/7 గా మారిద్ది. 7 3s are 21 7 2s are 14. 2 to the power of x equal 32 into 2 64. 2 to the power of x equal 64 ని 2 to the power of 6 గా రాసుకోవచ్చు. అప్పుడు మనకి x వచ్చి x ఈక్వల్ భూములు సమానం కాబట్టి ఘాతాలు సమానం అవుతుంది. అప్పుడు x ఈక్వల్ 6 అవుతుంది. ఆన్సర్ 6. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. దాని వాల్యూ ఎంతో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. 3 to the power of x plus 3 to the power of x minus 1 equal 108. Then x equal to ఎంత?